హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు ఇక్కడ వచ్చేసి ఇదైతే బనానా ఎగ్లెస్ బనానా టీ టైమ్ కేక్ అండి. చాలా 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 యమ్మీ అండ్ టేస్టీగా ఉండబోతుంది. హెల్దీ కూడా, ఎందుకంటే ఓట్స్ కూడా యాడ్ చేశాను. మీరైతే ఈ రెసిపీని డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో అయితే ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోండి. ఇక్కడైతే మీకు డీటెయిల్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి ఇక్కడైతే పెట్టేస్తున్నాను. మీరు ఎప్పుడైనా రెసిపీ చేయాలనుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది, ఒకసారి అన్ని మెజర్మెంట్స్ అన్నీ చూసేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉందండి. ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఇక్కడైతే నేను వేయింగ్ స్కేల్ మీద వెయిట్ ప్రకారం చెప్తున్నానండి. మరీ చెప్తున్నాను. కప్స్లో కన్నా కూడా గ్రామ్స్లో చేసిన కేక్స్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయండి. ఇది నా ఎక్స్పీరియన్స్లో నాకు అర్థమైన విషయము. ఎందుకంటే మీరు గ్రామ్స్లో చూపిస్తే ఎలాగో కప్స్లో అని కూడా అడుగుతుంటారు కాబట్టి చెప్తున్నాను. మీరు అంటే జనరల్గా నేను పెద్ద పెద్ద చెఫ్స్ చెప్పే విషయాలు కూడా గ్రామ్స్లోనే చెప్తారండి. సో బెటర్ మీ దగ్గర కప్స్ ఉండాలి, వెయిట్ మిషన్ కూడా ఉండాలి. నేను ఈ వెయిట్ మిషన్ 1 ఇయర్గా వాడుతున్నాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ప్రోడక్ట్ అయితే పైన ట్యాగ్ చేస్తాను, కావాలంటే తీసుకోండి. ఇక్కడైతే నేను 125 గ్రామ్స్ బనానా తీసుకున్నానండి. ఇలా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో అయినా ఒకసారి మొత్తం మ్యాష్ చేసేయండి. లేదు అనుకుంటే ఫోర్క్తో అయినా సరే అండి, మంచిగా మ్యాష్ చేసేసుకోండి. కంపల్సరీ మ్యాషర్ ఉండాలి అనేది అయితే ఏం లేదు, నా దగ్గర ఉంది కాబట్టి వాడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే ఫ్రూట్ ప్లస్ ఓట్స్ కూడా ఉన్నాయి కాబట్టి పిల్లలకైతే చాలా మంచిగా హెల్తీగా ఇచ్చేయచ్చు. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇలా టీ టైమ్ కేక్స్ అయితే చాలా చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి సినమన్ పౌడర్ అండి. మీరు ఇంట్లో చేసుకున్న దాల్చిన చెక్క పౌడర్ అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నా దగ్గర కొన్నది ఉంది కాబట్టి వేస్తున్నాను. తర్వాత 1 టీ స్పూన్ సినమన్ పౌడర్, 1 టీ స్పూన్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. సినమన్ పౌడర్ కొంచెం యాపిల్తో కానీ బనానాతో కానీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇక్కడైతే నేను షుగర్ కూడా నార్మల్ గ్రాన్యులేటెడ్ షుగరే తీసుకుంటున్నాను. దీనికి బదులుగా మీరు జాగరీ పౌడర్ అయినా తీసుకోవచ్చు, బ్రౌన్ షుగర్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ జాగరీ పౌడర్ అన్నప్పుడు పౌడర్ ఫామ్లోనే తీసుకోండి, ముద్దగా అయితే వేసేసుకోకండి, ఎందుకంటే కేక్ టెక్స్చర్ మారిపోతుంది కనుక. నేనైతే జనరల్గా ఇంట్లో అందరికీ అవైలబుల్గా ఉండే షుగర్తోనే చూపిస్తున్నానండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్లెస్ కాబట్టి ఇక్కడ కర్డ్ యాడ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు ఎగ్ వేసుకోవాలి అనుకుంటే దీనికి రీప్లేస్మెంట్గా 2 ఎగ్స్ అయితే యాడ్ చేసేసుకోండి. సేమ్ రెసిపీ మీకైతే చాలా ఆసమ్గా వస్తుంది టేస్ట్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే నేను మీకు ఈ విధంగా మొత్తం వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ని కూడా మనము జల్లిచ్చి అయితే పెట్టేసుకుందాం. తర్వాతకు వచ్చేసి 2 వెట్ ఇంగ్రీడియంట్స్ అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ కలిపేసుకుంటే మన బ్యాటర్ అయితే ఆల్మోస్ట్ రెడీ అండి. మీరు ఈ విధంగా సింపుల్గా చాలా ఈజీగా చేసుకునే రెసిపీస్ అయితే ఛానల్లో చాలానే ఉన్నాయి. మీరు ఇంకా డీప్గా కావాలి అనుకుంటే నా ప్లేలిస్ట్లో వెతికితే మీకు బ్రౌనీస్ రెసిపీస్, తర్వాత ఈ విధంగా టీ టైమ్ కేక్ రెసిపీస్, కేక్స్ రెసిపీస్, ఎగ్లెస్వి, ఎగ్వి చాలా చాలా రెసిపీస్ అయితే ఉన్నాయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే నేను లూజ్ మైదా వాడకండి. ఎగ్లెస్కి అయితే మరీను లూజ్ మైదా అయితే ఎగ్లెస్ కేక్స్ అస్సలు రావండి. ఇది కూడా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇక్కడ మైదా వచ్చేసి 125 గ్రామ్స్ తీసుకున్నానండి. తర్వాతకు వచ్చేసి ఇందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, తర్వాత మనకి ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా, డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి చూపిస్తాను. మీరైతే ప్రాసెస్లో అయితే ఏది మిస్ అవ్వకుండా స్టెప్ బై స్టెప్ అన్నీ మీరు కూడా కుదిరితే నోట్ చేసుకున్న తర్వాత చేయండి రెసిపీ. ఓకేనా? ఇక్కడ వచ్చేసి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి. తర్వాతకు వచ్చేసి ఇవన్నీ కూడా మనము జల్లిచ్చి వేసుకోవాలన్నమాట. సాల్ట్ అని చెప్పాను కదా, నేను జస్ట్ అందాజగా వేసాను, మీరు కావాలంటే 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఓట్స్ కూడా యాడ్ చేయబోతున్నానండి, 2 టేబుల్ స్పూన్స్. కాకపోతే ఏంటంటే ఓట్స్ మనం జల్లిచ్చినప్పుడు అవి పైన అడ్డుగా ఉండిపోతాయి కాబట్టి డైరెక్ట్గా వేస్తాను. ఇవైతే మనము 1కి 2 సార్లు మంచిగా జల్లిచ్చేసి
2 to 3 టైమ్స్ లాగా జల్లిచ్చాననమాట. మొత్తం ఒకేసారి వేయకుండా. మీరు ఈ విధంగా అయితే 2, 3 టైమ్స్ అయితే జల్లిచ్చేసుకోండి. లేదంటే ఒకేసారి వేసుకున్నా నో ప్రాబ్లమ్. ఎందుకంటే ఇది టీ టైమ్ కేకే. మనకి మరీ ప్లఫీగా అయితే రాదండి. టీ టైమ్ కేక్కి మామూలుగా మనం చేసే కేక్కి, పేస్ట్రీ కేక్కి ఇదే అండి డిఫరెన్స్. టీ టైమ్ కేక్స్ ఎప్పుడు కూడా ప్లఫీగా, స్పాంజీగా ఉండవు కేక్ లాగా. ఎందుకంటే ఇది డెన్స్గా ఉంటుంది. అది మాత్రం మనకి కేక్ అనేది ఇంకా ప్లఫీగా ఉంటుంది. దీనికి మినియేచర్ వర్షన్ వచ్చేసి మఫిన్స్, కేక్కి మినియేచర్ వర్షన్స్ వచ్చేసి కప్ కేక్స్ అనమాట. ఇక్కడైతే ఓట్స్ కూడా యాడ్ చేసేసాను. ఫైనల్గా అయితే ఆయిల్ కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఆయిల్ వచ్చేసి 60 గ్రామ్స్ అండి. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని మీరు టీ టైమ్ కేక్ మౌల్డ్లో కానీ, లేదు అనుకుంటే 6 inches టిన్ తీసుకొని టిన్లో కానీ వేసేసుకొని ఒక 25 to 30 minutes డిపెండ్స్ అపాన్ మీ ఓవెన్ అండి. ఎందుకంటే అందరూ ఓవెన్ సెట్టింగ్స్ ఒకేలాగా ఉండవు. అందరూ 180 degreesలో చేస్తుంటారు. బట్ 180 నా ఓవెన్ వచ్చేసి 160 degreesలోనే చాలా బాగా బేక్ అవుతుందన్నమాట. మీకు ఒకవేళ ఓట్స్ వేసినందుకు మీకు కన్సిస్టెన్సీ అనేది ఇలా రాకపోతే ఇంకొక 2 tablespoons ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేసి మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడైతే నాకు అవసరం పడలేదు, సో నేను యాడ్ చేయలేదు. బట్ ఇంగ్రీడియంట్స్లో అయితే మెన్షన్ చేశాను. మళ్ళీ చెప్పారు కానీ ఇక్కడ వేయలేదు అనుకుంటారని చెప్తున్నాను అనమాట. కన్సిస్టెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇదైతే ఓవరాల్గా 160 degreesలో 25 to 30 minutes అయితే లోయర్ రాడ్స్లో బేక్ చేసేసాను. అంతే. ఈ విధంగా డ్రై నట్స్, చాకో చిప్స్ ఇవన్నీ కూడా ఇంకా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీ అండ్ హెల్దీ బనానా టీ టైమ్ కేక్ అయితే ఈ విధంగా రెడీ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి అయితే ట్రై చేసి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ అయితే చెప్పేసేయండి ఫ్రెండ్స్. ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను అయితే కమెంట్స్లో అడగండి. రిప్లై ఇవ్వడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓవరాల్గా అయితే అవుట్పుట్ అయితే ఇదనమాట. పూర్తిగా కూల్ అయిన తర్వాతే డీమోల్డ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి.